సంపంగిని ఇండియాలో ఎక్కువగా చంపక్ అని పిలుస్తారు. యాక్చువల్‌గా ఈ చంపక్ అనేది సంపంగి ఇంగ్లీష్ నేమ్ కాదు. ఇది దీని సాంస్క్రిట్ ఆరిజిన్. మన తెలుగు స్టేట్స్‌లో సంపంగి 4 వెరైటీస్ చాలా పాపులర్. ఫస్ట్ వన్ మనకి ఎక్కువగా కనిపించేది బ్రైట్ ఆరెంజ్ కలర్. దీన్ని సింహాచలం సంపంగా అంటారు. ఎందుకంటే దీన్ని సింహాచలంలో ఎక్కువ కల్టివేట్ చేస్తారు కాబట్టి దీన్ని సువర్ణ సంపంగా, గోల్డెన్ చంపా అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్‌లో మెగ్నోలియా చంపక అంటారు. మెగ్నోలియా చంపక. నెక్స్ట్ ఈ బ్రైట్ ఆరెంజ్ కలర్ సంపంగ లాగే మనకి వైట్ సంపంగ కూడా కనిపిస్తుంది కదా! దీన్ని తిరుమల సంపంగ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ వైట్ సంపంగిని ఎక్కువగా తిరుమలలో కల్టివేట్ చేస్తారు. దీన్ని ఇంగ్లీష్‌లో మెగ్నోలియా ఆల్బా అంటారు. మెగ్నోలియా ఆల్బా. నెక్స్ట్ మనకి గ్రీన్ కలర్‌లో కూడా సంపంగి కనిపిస్తూ ఉంటుంది కదా! దీన్ని ఆకు సంపంగా అంటారు. దీన్ని ఇంగ్లీష్‌లో కెలాంగా ఒడారటా, కెలాంగా ఒడారటా అంటారు. ఇది కొన్ని ప్లేసెస్‌లో ఇలాంగ్ అని కూడా పాపులర్. ఈ ఆకు సంపెంగ పెటల్స్ అంటే రేకులు పల్చగా ఉంటాయి. ఇవి గ్రీన్ నుంచి లైట్ యెల్లో షేడ్‌కి కూడా మారుతూ ఉంటాయి. ఈ గ్రీన్ సంపంగిలోనే పెటల్స్ పల్చగా కాకుండా థిక్‌గా ఉన్న వెరైటీ ఇంకొకటుంటుంది. ఈ సంపంగిని మనోరంజని, నాగ సంపంగి అని కూడా అంటారు. నాగ సంపంగి అని ఎందుకంటారు అంటే, ఈ సంపంగి నుంచి ఒక ఇంటెన్స్ డీప్ స్మెల్ వస్తుంది. ఈ స్మెల్‌కి స్నేక్స్ అట్రాక్ట్ అవుతాయని దీన్ని నాగ సంపంగి అని కూడా అంటారు. ఈ గ్రీన్ థిక్ పెటల్ సంపంగి వైన్ వెరైటీ. దీన్ని అందుకే ఇంగ్లీష్‌లో కామన్‌గా టెయిల్ గ్రేప్ ఫ్లవర్ అంటారు. టెయిల్ గ్రేప్ ఫ్లవర్.